వెల్కమ్ టు ఐ న్యూస్. జపాన్ ప్రధాని సనాయే తకయిచి నిద్రకు సంబంధించి అలవాట్లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాను రాత్రి కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోతున్నానని ఆమె స్వయంగా వెల్లడించారు. జపాన్ లో పెరిగిపోతున్న పని ఒత్తిడి, బర్న్అవుట్ సంస్కృతికి ఈ ఉదంతం అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన నిద్రలేమి శరీరంపై ఎలాంటి ప్రభావాలు చూపుతుందనే విషయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత అక్టోబర్లో జపాన్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనాయే ఇటీవల శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. పని 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 అంటూ తన నిబద్ధతను చాటుకున్న ఆమె తక్కువ నిద్ర తన చర్మానికి మంచిది కాదని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే దీని ప్రభావం కేవలం చర్మ సౌందర్యానికే పరిమితం కాదని, మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని శాస్త్రీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. సరిపడా నిద్ర లేకపోవటం, మద్యం సేవించటం రెండూ ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ 2017లో జరిపిన ఒక అధ్యయనం తేల్చింది. నిద్రలేమి కారణంగా మెదడులోని న్యూరాన్ల మధ్య సంబంధాలు బలహీనపడతాయి. ఇది జ్ఞాపక శక్తి తగ్గడానికి, ఏకాగ్రత లోపించటానికి, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటానికి దారితీస్తుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 18 గంటల పాటు మెలకువగా ఉండటం రక్తంలో 0.05% ఆల్కహాల్ ఉన్నంత ప్రభావం చూపుతుందని అంటున్నారు పరిశోధకులు.